లేకపోతే కోపాలు రావచ్చు, గొడవలు రావచ్చు, అనుమానాలు కూడా వచ్చేస్తాయి. నువ్వెందుకు అంటే ఊరికే మాట వరుసకు అంటాడనమాట. నువ్వు ఇంత చేస్తున్నావు అంటే ఏదో ఉంది అన్నాడు అనుకోండి మామూలుగా, ఆ తర్వాత రోజుల్లో ఆ నిజమైన అనుమానానికి కూడా దారితీస్తుంది. అది నిజం కూడా అవ్వచ్చు కొంతకాలానికి కదా. కాబట్టి ఇవన్నీ ఎందుకు, అలాంటి ఇష్టం లేని పనులు మానేయాలి. తర్వాత బాడీ లాంగ్వేజ్, కొంతమంది చూడండి చెడు దృష్టి లేకపోయినా, చెడు ఆలోచనలు లేకపోయినా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది, దానివల్ల కూడా అనుమానాలు వస్తాయి. అలాగే మనసులో ఏమీ లేకపోయినా వాళ్ళు మాట్లాడే మాటలు ఉంటాయి కదా, అవి కూడా అనుమానానికి దారితీస్తాయి. ఓవర్ కల్చర్గా మాట్లాడటం, బాగా చనువుగా మాట్లాడటము, ఆ రిలేషన్కి తగ్గ మాటలు కాకుండా వేరేవి మాట్లాడటము. ఇప్పుడు చూడండి, మీకు నాకు ఉన్న రిలేషన్ ప్రకారం మనం ఎలా మాట్లాడుకుంటాం, ఇంకొకరితో మనకి బాగా ఎక్కువ కనెక్షన్ ఉంది, వాళ్ళతో ఎలా మాట్లాడతాం, డిఫరెన్స్ ఉంటుంది కదా. అట్లా కాకుండా వీళ్ళతో మాట్లాడినట్టే వాళ్ళతో కూడా మాట్లాడితే అనుమానం వస్తుంది ఖచ్చితంగా. ఇంకా రకరకాలన్నమాట. ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. ఎందుకు మనం ఇష్టం లేనప్పుడు మానేయాలి, పెళ్ళయింది కాబట్టి మానేయాలి, వాళ్ళతో మనకు అంత డీప్ కనెక్షన్స్ లేవు కాబట్టి మన వాళ్ళతో అలా ఉండకూడదు అనే జ్ఞానము, బుద్ధి ఇద్దరిలోనూ ఉండాలి.